నమస్తే అండి. నా పేరు ఆర్బిఎస్ రాము. నేను మ్యాథ్స్ లెక్చరర్‌ని. దాదాపుగా 25 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ వారు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి పేరెంట్స్‌కి కానీ, పిల్లలకు కానీ కొంత అవగాహన ఇవ్వడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మొట్టమొదటగా ఈ రిజల్ట్స్ మనకు దాదాపుగా 77% ఫస్ట్ ఇయర్ పిల్లలు, 81% సెకండ్ ఇయర్ పిల్లలు పాస్ అయిన విధంగా ప్రభుత్వం తరపున విద్యాశాఖ మంత్రి శ్రీయుతులు నారా లోకేష్ గారు నిన్న పత్రికాముఖంగా విడుదల చేశారు. కానీ ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు అయిన వెంటనే మే 21, 2026 నుండి జూన్ 4, 2026 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది జరుపుతుంది గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా. సో ఇందులో సంబంధించి మే 21 నుంచి జూన్ 4 వరకు జరిగే ఈ పరీక్షల్లో సెకండ్ ఇయర్ వాళ్ళు ముఖ్యంగా వారు ఏదైనా సబ్జెక్టులో తప్పి ఉంటే ఇంటర్మీడియట్ బోర్డు వారు నిన్నటి పేపర్లో ఇచ్చిన విధంగా టైం టేబుల్ చూసుకొని ఆ పరీక్షకి హాజరవ్వాల్సి ఉంటుంది. ఫీజులన్నీ కూడా వారి వారి కళాశాలలో వారు ప్రిన్సిపల్ గారిని సంప్రదిస్తే ఎంత ఫీజు కట్టాలో చెప్తారు. వాళ్ళు చక్కగా ఎగ్జామ్కి అప్లై చేస్తారు, మీరు రాసుకోవచ్చు. సెకండ్ ఇయర్ వారికి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఎగ్జామ్కి అవకాశం లేదు సెకండ్ ఇయర్ వారికి. అదేవిధంగా సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ పోయి ఉంటే జూన్ 7 నుంచి 11వ తారీఖు వరకు కండక్ట్ చేస్తారు. ఇక ఫస్ట్ ఇయర్ వారి విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎవరైతే మొదటి సంవత్సరం సంబంధించిన అన్ని సబ్జెక్టులు పాస్ అయి ఉంటే, అంటే ఓవరాల్ పాస్ ఉంటే, వారు మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్కి అర్హులు. వాళ్ళు ఎన్ని సబ్జెక్ట్స్ అయినా ఉన్నటువంటి ఇంగ్లీషు, సాంస్క్రిటు, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, అదేవిధంగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా 6 సబ్జెక్టుల్లో ఎంపీసీ వారు సాధారణంగా 5, బైపీసీ వారు 5 సబ్జెక్టులు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం క్లియర్గా ప్రభుత్వం 6వ సబ్జెక్టు కూడా మీరు ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకోవచ్చని మొదటి నుంచే ఇచ్చింది. అది మరి ఎంతమంది పేరెంట్స్కి అవగాహన ఉందో, పిల్లలకు అవగాహన ఉందో మరి నాకు తెలియదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కనుక ఎంపీసీ వారు వారి 5 సబ్జెక్టులో, బైపీసీ వాళ్ళు వాళ్ళ 5 సబ్జెక్టులో లేదా 6 సబ్జెక్టులు రాసిన వాళ్ళు అన్నీ క్లియర్ అయి ఉంటే వాళ్ళు ఇంప్రూవ్మెంటు రాసుకోవచ్చు. ఫస్ట్ విషయం, వారు మాత్రమే ఇంప్రూవ్మెంటు రాసుకోవచ్చు. ఫెయిల్ అయి ఉంటే ఒక సబ్జెక్ట్ కానీ అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ ఉన్న పిల్లలు ఆ సబ్జెక్టుని మాత్రం వెళ్ళి కాలేజీలో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. వారు ఇంప్రూవ్మెంట్ రాయాలి అనే విషయం ఏదైనా ఉంటే అది డైరెక్ట్గా ప్రిన్సిపల్ గారిని కానీ ఆర్ఐఓ గారిని కానీ సంప్రదించండి. తర్వాత ఇంప్రూవ్మెంట్, ఫస్ట్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ సంబంధించి చాలామంది పేరెంట్స్లో, పిల్లలలో ఒక అపోహ. నాకు ఇంగ్లీష్లో 82 మార్కులు వచ్చాయి, నేను ఇంప్రూవ్మెంట్ అప్లై చేస్తున్నాను, ఒకవేళ నేను ఆ పరీక్ష రాయకపోతే ఎలా? పరీక్ష రాయకపోయినా పర్వాలేదు, మీకు పాత మార్కులే వస్తాయి, ఇదివరలో వచ్చిన 82 మార్కులే వస్తాయి. నెంబర్ 1. నేను అప్లై చేశాను, పరీక్ష కూడా రాశాను, కానీ మొదటిసారి రాసినంత బాగా రాయలేదు, 74 మార్కులే వస్తాయి నాకు అన్న ఊహ నాది, కల్పన. మరి ముందు 82 మార్కులు వచ్చాయి కదా, అంతకంటే తక్కువ మార్కులు ఇప్పుడు వస్తే ఏంటి అని అడుగుతున్నారు. తక్కువ మార్కులు వచ్చినా
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వారు 2 పరీక్షలలో ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినాయో అదే తీసుకుంటుంది. కనుక మీరు ఎటువంటి అపోహలకి గురి కావద్దు. ఇది ఇంటర్మీడియట్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కానీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ పెట్టిన రోజు నుంచి ఇదే నియమం. మీరు ఎవరు ఎక్కడ ఏది చెప్పినా నమ్మవద్దు. నేను ప్రిన్సిపాల్గా దాదాపు 13 సంవత్సరాలు చేశాను, నాకు అనుభవం ఉంది. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఇంప్రూవ్మెంట్ రాసేవారికి ఆ పరీక్ష రాయకపోయినా పాత మార్కులే వస్తాయి. పరీక్ష రాసి తక్కువ మార్కులు వస్తే మొదట వచ్చిన ఎక్కువ మార్కులే వస్తాయి. పరీక్ష రాసి రెండవసారి మీకు ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే ఆ ఎక్కువ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఈ విషయం గురించి మీరు దిగులు పడవద్దు. ఇక అందరికీ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నేను సబ్జెక్ట్ బాగా రాశాను, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పెట్టిస్తాను, చాలా తక్కువ మార్కులు వచ్చాయి అన్న వాళ్ళు కూడా ఈ నెల 27 లోపల అప్లై చేసుకోవాలని ఇచ్చారు. నిన్న పత్రికా ముఖంగా ప్రకటన ఇచ్చారు. 8వ పేజీలో ఉందనుకుంటాను, ఈనాడులో చూశాను నేను. సో దాన్ని చూసి చక్కగా మీరు ఆ కన్సర్న్ కాలేజీ ప్రిన్సిపాల్ గారిని కలిసి మీరు వివరంగా మాట్లాడి అప్లై చేసుకోండి. ఇక మే 21 నుంచి జూన్ 4 వరకు జరిగే ఎగ్జామ్స్లో ప్రతిరోజు మార్నింగ్ 9 నుంచి 12 వరకు జూనియర్ ఇంటర్ ఎగ్జామ్ ఉంటుంది. సీనియర్ ఇంటర్ ఎవరైతే రాస్తున్నారో తప్పిన పిల్లలు వాళ్ళు మధ్యాహ్నం 2:30 to 5:30 ఉంటుంది. సో ఈ టైమింగ్స్ చక్కగా నోట్ చేసుకోండి. జూనియర్ పిల్లలు చక్కగా సిలబస్ని నేర్చుకొని మీ కళాశాలలో మీ అధ్యాపకుల పర్యవేక్షణలో చక్కగా చదువుకొని ఎగ్జామ్స్ బాగా రాసి క్లియర్ చేసుకోండి. సెకండ్ ఇయర్ పిల్లలు అదేవిధంగా ఎవరైనా ఏదైనా తప్పి ఉన్నా అటువంటి పిల్లలు బాధపడవద్దు. చక్కగా మీరు ఇప్పుడు మీ కాలేజీకి వెళ్ళి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయండి. రిజల్ట్ తొందరలోనే వస్తుంది. ఆ రిజల్ట్ మీకు తదుపరి ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి కానీ మరి ఏ ఎంట్రన్స్ రాయడానికి కానీ ఏది ఇబ్బంది కలగదు. చక్కగా మీరు వెళ్ళి కాలేజీ ప్రిన్సిపాల్ని కలవండి. ఇతర డౌట్స్ ఏమన్నా ఉంటే నా నెంబరు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, లేదా మరలా చెప్తున్నాను నేను 9177511973 ఈ నెంబర్కి కాల్ చేసి ఇంటర్మీడియట్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నేను చక్కగా పేరెంట్స్కి పిల్లలకి ఉచితంగా సలహా ఇస్తాను ఖచ్చితంగా. ధన్యవాదాలు.